పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సులువైన కార్యము నా యేసునకు సులువైన కార్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు మన జీవితంలో చేసిన మేలులను బట్టి స్తోత్రం చెల్లిస్తూ నిన్నటి రోజు వరకు జరిగినటువంటి ఈ స్వస్థత మహాసభ ద్వారా అనేక మేలులు చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనమందరం కలిసి ఈ దినమున దేవునికి అయా ఎంతోమంది విన్నపాలతో వచ్చారు, వారి జీవితంలో నీవు చేస్తావు అవన్నీ సులువైన కార్యము అని చెప్పే ఈ పాట ద్వారా ప్రభువునకు అర్పించుకోబోతున్నాం. టుడే ఐ హ్యావ్ మై ఎల్డర్ బ్రదర్ ఆల్సో హూ ఈస్ వర్కింగ్ ఇన్ మెడికల్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్ in Australia, and he was also one of the retreatants during these days. So we have a privilege to serve as a family, because Bible says you and your family will serve the Lord. బైబిల్ గ్రంథంలో మనం వింటున్నాం అపోస్తలుల చర్యలు 16:31లో నీవు నీ కుటుంబం రక్షింపబడుతుంది. యెహోషువ చెప్తాడు మేము దేవుని మాత్రమే సేవిస్తామని. అందుకే మీ కుటుంబం కూడా మా కుటుంబంలాగా దేవుని సేవలో ఉండాలని ఆశతో ప్రార్థిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుంటాం. దివ్య, కరుణ్, వైష్ణవి మరియు కశ్యప్ మంచి ఆరోగ్యం, సౌజన్య మంచి శాలరీతో మంచి ఉద్యోగం వచ్చినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి సురేష్ రెడ్డి రోహిణి 5వ వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉండగా దేవుని దీవెనల కొరకు ఈ కృతజ్ఞతగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి సురేష్ రెడ్డి రోహిణి 5వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యు. అలాగే తిరుమల రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా, అవినాష్ రెడ్డి, అశ్రిత, అఖిల్ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, టి ఇన్నారెడ్డి, ఏ బాలరెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు మరియ తల్లి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాల సుధీర్ రెడ్డి చెయ్యి వ్యాపారమును దేవుడు దీవించినట్లుగా, ప్రభు ఏర్పరచిన బిడ్డతో మంచి వివాహం జరుగునట్లుగా, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, శాంతి, సమాధానం, కుటుంబ దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారి తల్లిదండ్రులు, అలాగే సెంటర్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు చేసిన మేలులకు అనగా ఈ స్వస్థత విడుదల మహాసభలో దేవుడు మనతో ఉన్నదానికి కృతజ్ఞతా స్తోత్రముతో ఈ యొక్క కార్యక్రమాన్ని అర్పిస్తూ ఉన్నారు. I along with the team members, those who asked me today to become a Thanksgiving celebration, I join with you, pray for the center team and Father Jose and Brother Raghu and all those who helped us. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు
పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. In Bible we hear, for God nothing is impossible and everything is possible for God. Matthew 10:27. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. మత్తయి సువార్త 10:27. మట్టిని తీసుకొని మానవుని చేయడం దేవునికి మాత్రమే సాధ్యం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్ టు టేక్ ద మడ్ and shape it into a man, woman, and breathe his own breath into the nostrils, and he can give life. God, everything is possible. Genesis 2:7. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా హోటల్స్ కనిపిస్తూ ఉన్నాయి, రెస్టారెంట్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజులలో ఎడారి, ఆ ప్రదేశంలో ప్రభు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు పరలోకాన్ని తెరచి మన్నను కురిపించాడు. మన్నైన మనిషికి మన్నను పంపుట సులువైన కార్యం. The Lord can send manna for 40 years in the wilderness where there is no hotel, restaurant. He can provide from heaven. Today, whatever you need is coming from heaven, as I am going to sing this song for you. And my brother will join with me to sing that in Tamil. మా కుటుంబం కూడా చాలాసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. So many times I have given a witness to you. With one man's salary, so many of us could be educated, and so many of us today, God has given us the grace to live a decent life today. It's because God is our provider. మా కుటుంబానికి చేసిన దేవుడు మీ కుటుంబంలో కూడా ఏ కొరతే లేకుండా దీవించును గాక. ఆమేన్. Exodus 16:31-35 about manna, it is written. నిర్గమకాండం 16:31-35లో మన్నను కురిపించడం ప్రభుకు సాధ్యం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సులువైన కార్యము నా యేసునకు, సులువైన కార్యము, లేసాన కార్యం ఉమకదు, లేసాన కార్యం. బలహీనుడైనా బలవంతుడైనా, బెలనుள்ளவன் బెలన్ ఇల్లాదవన్, ఎవరైనా కానీ సహాయం చేయుట సులువైన కార్యము. నా ప్రభువునకు సులువైన కార్యము. లేసాన కార్యం ఉమకదు, లేసాన కార్యం. మట్టిని తీసి మనుషిని చేయుట సులువైన కార్యము. மண்ணை பிசைந்து மனிதனை படைப்பது லேசான காரியம்.
మన్నైన మనిషికి మన్నాను పంపుట సులువైన కార్యము. மன்னான மனுவுக்கு மன்னாவை அழிப்பதும் லேசான காரியம். నా ప్రభువునకు సులువైన కార్యము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి 14:14లో యేసు ఓడ ఒడ్డునకు చేరుతున్నాడు. గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. Jesus wanted to go to the other side of the shore because he and his disciples needed little break, but people would not leave him. They were all in crowd coming, and then Jesus, full of compassion. Result, all the sick people were healed. One of the ways how God heals is when you are filled with compassion. It need not be a word of God, it need not be a healing service, need not be. When Jesus moves with compassion, healings take place. ఇప్పుడు కూడా స్వస్థత ప్రార్థన అయిపోయిందే, ఇంకొకటి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటున్నారా? జాలితో ప్రభు కదలితే చాలు, మీకు ఆటోమేటిక్గా స్వస్థత కలుగుతాయి. జాలితో కదలే టైమే 3 గంటల ప్రార్థన. Matthew chapter 14 verse 14, Jesus went to the other side of the shore and he saw people. He was filled with compassion. Compassion is equal to healing. Matthew 14:14. అదే కరుణ జాలి ఈరోజు దేవుని నుండి మీ మీద ప్రవహించును గాక. Amen. Same compassion, like a healing service is not over, it continues. May God, compassionate heart, heal you today. Amen. పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. సులువైన కార్యము నా యేసునకు సులువైన కార్యము. லேசான காரியம் உமக்கது லேசான காரியம். బలహీనుడైనా బలవంతుడైనా பலனுள்ளவன் பலன் இல்லாதவன்
யாராயிருந்தாலும் உதவிகள் செய்வது லேசான காரியம். உமக்கது லேசான காரியம். నా ప్రభువునకు సులువైన కార్యము. తీరని వ్యాధులను క్షణములో నయం చేయుట సులువైన కార్యము. தீராத நோய்களை வார்த்தையால் தீர்ப்பதும் லேசான காரியம். మృత్యులను సైతం ప్రాణమిచ్చి లేపుట సులువైన కార్యము. உயிரற்ற சலனத்தை உயிர் பெறச் செய்வதும் லேசான காரியம். నా ప్రభువునకు సులువైన కార్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తులో ప్రతి వ్యాధిని ప్రభువునకు అర్పించుకుందాం. దిస్ డికేడ్ మై బ్రదర్ will say this particular decade in Telugu. Let us all join with him, ask the Lord for all the healing of the people. దుఃఖపూర్వమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖమదనమోదన యేసునాథుని శ్రమల మదనము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపరిమోదన యేసునాథుని శ్రమల మదనము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. If we go to God, God can do like this. He can even make the fisherman to become fishers of men. దేవుని చేతిలో ఎవరైనా ఒకవేళ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తే వాళ్ళకి ప్రమోషన్ నిశ్చయం. గొర్రెల కాపరిని రాజుగా మార్చగలిగిన శక్తి. అందుకే ఆయనకి అన్నీ సులువైన కార్యం. నన్ను ఆఫీస్లో ప్రమోట్ చేయట్లేదు, నాకు జీవితంలో విరక్తి పుడుతుంది అని చెప్పవద్దు. ఆ ప్రక్తిని దేవునికి అర్పిస్తే ప్రమోషన్ నిశ్చయం. చేపలు పట్టిన వారిని మనుషులనుగా పట్టే వ్యక్తిగా మార్చడం దేవునికి సాధ్యం. లోక 5:10-11 అలా చెప్తుంది. A person who is a fisherman, God can make him like a fisher of man. Luke 5:10 says. And you know about David, he was a shepherd boy. He was not even considered by his own daddy. Neither prophet, not Goliath. But God found him and made him, promoted him to become a king. God sees king inside you. Only you see yourself as good for nothing. I am good for nothing. I am a cursed person. Never say.
God sees inside you a would-be king, would-be queen. Amen. Amen. మీ లోపల ఉన్నటువంటి రాజును రాణిని ప్రభు చూస్తున్నాడు. Amen. మొదటి స్తోత్రం సామెతలు తండ్రి. 16:7 అని చూసే విధానమే చాలా డిఫరెంట్. Thank you, Lord. ఆయన చూపు మీ మీద ఉండునుగాక. Amen. 1 Samuel 16:7 says, God looks deep inside us. His sight tells you you are something great. Amen. That should heal some of you who are having inner wounds within you. Good for nothing, I am cursed, I am low. No, God can honor you. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సులువైన కార్యము నా యేసునకు సులువైన కార్యము லேசான காரியம் உமக்கது லேசான காரியம் బలహీనుడైనా బలవంతుడైనా బలనుள்ளவன் బలనిల్లాదవన్ ఎవరైనా కానీ సహాయం చేయుట సులువైన కార్యము నా ప్రభువునకు సులువైన కార్యము. யாராயிருந்தாலும் உதவிகள் செய்வது லேசான காரியம் உமக்கது லேசான காரியம். చేపలు పట్టేవారిని మనుషులను పట్టేవారిగా చేయడం సులువైన కార్యము. இடறிய மீனவனை சீஷனாய் மாற்றுவதும் லேசான காரியம். గొర్రెల కాపరిని రాజుగా మార్చడం సులువైన కార్యము. இடையனை கோமகனாய் அரியணையும் ஏற்றுவதும் லேசான காரியம். నా ప్రభువునకు సులువైన కార్యము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Every day we are consecrating our families. That's why we are still able to have a long life protection. Many things are happening in the world.
But God has been so good. 13,000 people, you are DMI group. Thank you for praying for me and the team. That is why we could have such a big convention. You are a backbone. Though you are not on the stage, I remember you. I continue to remember you. 13,000 మంది మీరు చేసిన ప్రార్థన, మీరు అందరూ స్టేజ్ మీద అక్కడ లేకపోయినా మీరే వెన్నుపూసులాగా నిలబడ్డారు. లేనిచో ఇలాంటి గొప్ప కార్యములు నేను చేయలేను, ఇక్కడ ఉన్న బృందం ఎవరు చేయలేరు. ప్రార్థన లేకుండా అంత శూన్యముగా మారేది. అలాగే ఇక్కడ ఉన్న బృందం ప్రతిరోజు ఉదయం ఇంటర్సెసర్స్, విజ్ఞాపన వీరులు, అలాగే సాయం సమయంలో ఇన్మేట్స్ అందరూ కలిసి ప్రదక్షిణ చేసుకున్నారు. తర్వాత ప్రతిరోజు ఫాదర్ సిజోతో పాటు ప్రతిరోజు కన్వెన్షన్ టైంలో జెరికో ప్రేయర్ చేశారు. అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ గోయింగ్. ఇట్స్ ఓన్లీ గాడ్స్ ప్రొటెక్షన్. అనేక మంది వచ్చారు, దేవుడు మనలను కాపాడుకున్నాడు. ఈరోజు కూడా ప్రభుని ప్రార్థిస్తాం. ఉడకానికి వెళ్ళిన వాళ్ళు, సమస్త సభకు వచ్చి వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడు కాపాడాలని ప్రభుని ప్రార్థిస్తాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును స్వస్థత మహాసభకు వచ్చిన వాళ్ళను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. So we are entering into the 4th decade. మనము 4వ గుర్తులో ప్రవేశిస్తున్నాం. So my brother's name is Irdeyaraj. Maybe next decade you can also share, you attended the retreat, what was your experience or whatever it is. Next గుర్తులో you can just think about it. I have not told him, so let it come from the heart. So next గుర్తులో తన అనుభవం ఏంటిది వచ్చారు. So it was not planned, sudden it was. So he happened to be a part of that historical thing. My brother may not know at all what is going on here. It was a witness for him. Maybe he will share with us in the next decade. He is sharing, just because every day I am talking to you. So let my family members also talk few things in the next decade. But the 4th one, think about this. తుఫానులందు ఓడను దరి చేర్చుట సులువైన కార్యం. Amidst the storm and wind, it is possible for you to take us and our family to the other side of the shore. What is your journey? What's happening? Any storm hitting your boat? Anything happening to your family? God will take care of it and He will reach you to the shore. సాగరమును చీల్చి మార్గము చేయుట సులువైన కార్యం. God can cut that water into two, split into two and make a way. Now people are using many big machines to cut rocks and things like that. God just asked Moses to stretch that rod. That's all. మీ హస్తం అలాంటి పనులు ఈ రోజు నుండి చేయునుగాక. ఆమేన్. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 8:24-2 తుఫాను
ఎలా తరిగి చేర్చాడో దాన్ని వింటున్నాం. Matthew 8:24-2 we hear how Jesus made the boat to go to the other side of the shore. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ తుఫాను, మీ అలలు, మునిగిపోతున్న పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని లేపునుగా. ఆమేన్. సులువైన కార్యము నా యేసునకు సులువైన కార్యము, సులువైన కార్యము నా యేసునకు సులువైన కార్యము. తుఫానులందు ఓడను దరి చేర్చుట సులువైన కార్యము, తుఫానునందు ఓడను దరి చేర్చుట సులువైన కార్యము. సాగరమును చీల్చి మార్గము చేయుట సులువైన కార్యము, సాగరము చీల్చి మార్గము చేర్చుట సులువైన కార్యము. నా యేసునకు సులువైన కార్యము. This particular decade, we will all join together and say this decade. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత విడుదల మహాసభకు వచ్చి వెళ్ళిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ ప్రార్థన నడిపించిన ఫాదర్ జోస్ బ్రదర్ రఘు గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరుగుతున్న అనేక పనులకు డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు కాయ కష్టం చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ 4 రోజులు పూజలు అర్పించిన అనేక ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు అనేక విషయాలలో సహాయం చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ మీదను ఆదివారం యేసు రక్త శరీర పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. So my brother is here. Let me ask him, what was your experience? You are here for this healing and deliverance convention, and maybe whatever God wants you to inspire, can share with them. I will translate. Praise to God. Praise the Lord.
Thank you for this opportunity, Father Cyril, my brother. In the first place, I have to thank God. I did not choose to make a retreat in Muttangi. నేను మొట్టమొదటిగా ఈ ముత్తంగిలో ఉడకం చేయాలని నిర్ణయించుకోలేదు. మొట్టమొదటిగా అందుకే దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. But I was very sure that I wanted to make a retreat between this time. కానీ ఈ టైం లోపల ఈ లీవ్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నేను ఉడకం చేయాలని నిర్ణయించుకున్నాను. I went to attend my nephew's wedding reception along with my brother, who happened to be there as well. నేను మా అన్నయ్య ఇద్దరు కలిసి మీకు చెప్పినట్టు చెల్లి కొడుకు పెళ్లికి హాజరయ్యాము. Saying goodbye to my family and including my brother, I was telling them I need to go because I need to make a retreat. అలా అందరికీ బై బై చెప్తుంటే ఆ టైంలో ఇలా చెప్పారు, నేను కూడా ఉడకం చేయాలని అనుకుంటున్నానని అప్పుడు చెప్పారు. Next day, I wanted to wish my family, that includes my brother, Father Cyril. ఆయన కోయంబత్తూరు చేరిన తర్వాత నా కుటుంబ సభ్యులందరినీ ఫోన్లో మళ్ళీ ఒకసారి మాట్లాడాలని ఆశించారు నాతో పాటు. My brother, as usual, the best in the family, I would say. My siblings won't get offended when I am saying that. నా కుటుంబ సభ్యులు ఎవరు ఈ విషయంలో మనసు నొచ్చుకోరని అనుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులలో నా తమ్ముడు శ్రేష్టమైన వ్యక్తి. The exact words my brother was telling me, அண்ணே நீங்கள் ரெட்ரீட் பண்ண போகிறோம் சொன்னதுனால தான் நான் உங்களை காண்டாக்ட் பண்ணலை, நீங்கள் இல்லைன்னா நானே உங்களை கூப்பிட்டு பேசியிருப்பேன், he said. ఆయనతో నేను అన్నాను, మరి మీరు రెట్రీట్ వెళుతున్నారని చెప్పారు కావునని నేను మీకు చెప్పలేదు, ఇక్కడ కూడా రెట్రీట్ ఉందని అప్పుడు చెప్పానంట. That was the love he always has for everybody, that includes my family, and that's what I think the Muttangi Center and the people of God, this part of the world, is enjoying the love that my brother has got, that he has nourished and he has imbibed, and he is also expressing that wherever he has been appointed by God. ఆ ప్రేమ మరి ఈ ప్రజలతో పంచుతున్నాడు కావున మా ఫ్యామిలీలో కూడా ఆ ప్రేమను ఆ రోజు పంచాడు కావున నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను అంటున్నారు. I told my brother, Thambi, it was true, I wanted to make a retreat, but wherever I made attempt, either they were not available or the dates they are offering, I was not able to fit into. అప్పుడు నాతో అన్నారు, తమ్ముడు నేను ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నారో ఆ డేట్ ఫిక్స్ కావట్లేదు, లేకపోతే అక్కడ రెట్రీట్ లేదంటున్నారు. That's where God intervened. అలాగే ఈ రెట్రీట్కి నేను వచ్చే అవకాశం దేవుడు కల్పించాడు. My brother said, there is the retreat, Anna, from tomorrow it's starting. If you are interested, I am more than happy to block a room for you and you can book the ticket. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, రేపటి దినం రెట్రీట్ ఉంది, ఒకవేళ రావగలుగుతారంటే నేను ఒక రూమ్ ఒకటి బ్లాక్ చేస్తానన్నాను. Sometimes we think we make plans, but it is God is making plans for us. కొన్నిసార్లు మనము కొన్ని ప్లాన్ చేస్తామని అనుకుంటున్నాం, కానీ దేవుడే మన తరపున ప్లాన్ చేస్తున్నాడు. God honored my thirst in my heart that I wanted to make a retreat, but He chose the venue where I am supposed to make the retreat. నేను ఒక వడకం చేయాలని దాహంతో ఉన్నాను, కానీ ఈ స్థలంలో నేను చేయాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. The first message as I entered here, I sent a WhatsApp message to my thick and thin and friends circle. నేను ఇక్కడికి వస్తుంటే నాకు ప్రియమైన వ్యక్తులందరికీ వాట్సాప్లో మెసేజ్ పంపించానంటున్నారు. Looking at the people, the simple people with great faith in God, my faith has been challenged. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క చిన్న వాళ్ళ యొక్క ఆ విశ్వాసమును చూచి నా విశ్వాసం పెంపొందించుకునే అవకాశం నాకు ఇక్కడ దొరికింది. It's not exaggeration to say big gathering of congregation on a Sunday is not a big thing to say. ఆయన ఏమంటున్నారంటే ఆదివారం ఎక్కువ సంఖ్యలో ప్రజలను చూడడంలో అది ఆశ్చర్యకరం ఏం లేదు. This Muttangi Center, it's not only on Sunday, Monday, Tuesday, Wednesday. The congregation, the hall was completely packed. ఆయన ఏమంటున్నారంటే ఆదివారం మాత్రమే కాకుండా సోమవారం, మంగళవారం, బుధవారం ఆ హాల్ నిండిపోయిన దాన్ని నేను చూశాను. It's not only getting a chair was a challenging thing, to get a seat on the floor was a challenging thing too. ఆయన ఏమంటున్నారంటే ఒక చైర్ దొరకడం మాత్రమే కష్టం కాదు,
భూమిలో స్థలం దొరకడమే నాకు కష్టమైంది అంటున్నారు ఈ రోజుల్లో. It so happened my brother Father Cyril had to come down all the way from the altar to request the people to move forward, move forward, move forward, so all the others will be coming can be able to accommodate in the hall. ఆయన ఏమంటున్నారంటే, దాని తమ్ముడు స్టేజ్ నుండి కిందికి దిగి వచ్చి ప్రజలను ముందుకు కదలండి, వెనుక నుంచి ప్రజలు వస్తున్నారని చెప్పే పరిస్థితి అలా కనిపించింది నాకు. It's not only the father as well as the brother who was a layman was really breaking the word of God, which melted the heart of everybody who gathered there. అక్కడ ఉన్న గురువు మాత్రమే కాదు, వైవాహిక జీవితంలో ఒక బ్రదర్ కూడా అలా మాటలు మాట్లాడుతుంటే అందరి హృదయాన్ని వారు కదలించేదాన్ని చూశాను. இந்த அப்போஸ்தலிக்க வாழ்க்கையை இங்கு நான் பார்க்க முடிந்தது. అపోస్తులు ఆ రోజులలో తొలి క్రైస్తవ సంఘాన్ని నేను ఇక్కడ చూడగలిగాను. Volunteers everywhere. ఎక్కడ చూసినా వాలంటీర్స్. If you feel thirsty, there will be a drum and a few cups and a few volunteers hovering around. ఎక్కడైనా ఎవరైనా దాహముతో ఉంటే అక్కడ పెద్ద డ్రమ్ము, గ్లాసులు ఉన్నాయి, అక్కడ దాన్ని సప్లై చేయడానికి వాలంటీర్స్ కనిపించారు. Your chappals left outside the hall will not be missed. It will be safely guarded. మీరు ఏదైతే చెప్పులు బయట విడిచిపెట్టిపోతున్నారో దాన్ని కూడా సంరక్షించే వాళ్ళు కనిపించారు. Simple people, but they protect the place. They maintain the sacredness of this place. సామాన్యమైన ప్రజలే కనిపించారు, కానీ ఈ పవిత్రమైన స్థలాన్ని కాపాడే ప్రజలను నేను కన్నులారా చూచాను. இங்கு வந்த யாருமே வெறுங்கையாக செல்லவில்லை. ఇక్కడికి వచ్చిన ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళలేదు. The kitchen area was always something happening, always something being cooked. ఆ వంటగదిని చూస్తే ఎప్పుడు చూసినా వంట నడుస్తూ ఉంది. இவர்களை நான் அப்படியே அனுப்ப விரும்பவில்லை என்று சொன்ன தேவனின் காருண்யம் இந்த மைதானம் முழுவதும் இருப்பதை நான் உணர்ந்தேன். నా ప్రజలను ఆకలితో నేను పంపకూడదు అని దానిని జాలిని ఈ గ్రౌండ్లో నేను చూడగలిగాను. Dedicated priests, dedicated lay people, wonderful volunteers, many departments to manage the whole thing, the camera, the musicians, the praise and worship team, the volunteers, amazing. It's one of the work of God. God has been sketching and God has been blessing this place amazingly for the simple people to come over and praise God and get blessed. త్యాగముతో కూడినటువంటి గురువులు, వాలంటీర్స్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే నిజంగా చెప్తున్నాను, మరి సామాన్యమైన ప్రజలలో ఇంత గొప్ప ఆసక్తి ఉందని విస్మయం పొందిపోయాను నేను. One thing is very sure, if anyone wants to pray, no matter their wallet is full or not, as long as they got the thirst in the word of God, they can come here. I'm sure there will be a shelter for them. I'm sure there will be meal at their table. I'm sure they will be filled with the Spirit of God. They will go in peace and enjoy the rest of the life in the blessing of God being overflowed. ఆయన ఏమంటున్నారంటే, ఎవరైనా ప్రార్థనతో దాహముతో నేను కూడా ప్రార్థనలో ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఈ స్థలంలో ఎల్లప్పుడూ స్థలం ఉంది, ఆకలి లేకుండా భోజనం ఉంది. ఈ స్థలము అలా ఏర్పరచుకున్నారని నేను నమ్ముతున్నాను. Let's pray. మనం ప్రార్థన చేద్దాం. Father God, I thank you personally for sending me to here to make the retreat. తండ్రి దేవా, నన్ను వ్యక్తిగతంగా ఈ స్థలంలో ఒడకం చేయడానికి పంపించినందులకు స్తోత్రం. Thank you God. With the leadership of my brother Father Cyril, this place has been so blessed and you are making use of them for your greater glory. దయగల తండ్రి, నా సొంత తమ్ముడు ఈ స్థలంలో డైరెక్టర్గా ఉన్నటువంటి సమయంలో ఈ స్థలమును నీవు అభిషేకించి ఆశీర్వదించి అనేక మంది నడిపిస్తున్నందుకు స్తోత్రం. இந்த முத்தங்கி சென்டர் மேலும் மேலும் அடுத்த லெவலுக்கு செல்ல வேண்டும் என்று வாஞ்சியாக இருப்பதை நான் பார்க்கிறேன். ఈ ముత్తంగి సెంటర్ నెక్స్ట్ లెవెల్కి చేరాలని ఆ వాంఛ వీళ్ళు కనిపిస్తున్నాం నేను చూస్తున్నాను. அப்பா, இந்த வாஞ்சை கூட உமது புனித திட்டம் என்று நான் முழுமையாக நம்புகிறேன். ఈ ఆత్మీయ వాంఛ కూడా నీ యొక్క ప్రణాళికని నేను నమ్ముచున్నాను.
இந்த இடம் முழுவதும் உமது புனிதத்துவம் இருப்பதால் உமது புனித திட்டங்களும் இவர்களது வாஞ்சையும் நிறைவேறும் என்று உறுதியாக நம்புகிறேன். అதைయే ఉమది నామத்தில் వేండుகிறேன். ఆమేన్. ఈ పవిత్రమైన స్థలంలో పవిత్రత ఉంది కావున ఎల్లప్పుడూ ఈ స్థలం వాడబడాలని నేను ఆశిస్తున్నాను, వాంఛతో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చక్కగా తన యొక్క సాక్ష్యాన్ని నేను చెప్పలేదు, సడన్గా ఇప్పుడే అడిగాను. అది హృదయం నుండి వచ్చినటువంటి మాటలు, తర్వాత చక్కటి ప్రార్థన. నిజంగా చెప్తున్నాను, మా ఇంటిలోనే అతిగా టాలెంట్ కలిగిన వ్యక్తి ఆయనే. వాళ్ళు అనుకున్నారు యాక్చువల్లీ ఆయన ఒకవేళ గురువు అవుతారు, నేను ఇంటిలో ఉంటానని. కానీ ఆపోజిట్ అయిపోయింది. దే వర్ థింకింగ్ దట్ హీ విల్ బికమ్ ప్రీస్ట్ అండ్ ఐ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ దట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. దట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. So such a beautiful way he has presented the beautiful testimony and also a beautiful prayer. May God bless you, and my wish is, as I always tell, me and my family should serve the Lord. నా వాంఛ, నేను నా కుటుంబం దేవునికి సేవ చేయాలి. ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ కూడా నా తరఫున ఆ సేవ కొనసాగించాలని. ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. ఐ విష్ అండ్ ప్రే that this service which I am leaving to him like a relay race, he will take it there and continue in Australia in its own way, in its own way. చివరి గుర్తులో ఉన్నాం. పాటలు పాడుతూ స్తుతించి మన ప్రార్థనతో ముగిస్తాం. రొట్టెలు 5, 2 చేపలను అద్భుతంగా పంచడం సులువైన కార్యం. రొట్టెలా నిన్ను త్రుంచి రక్తం చింది రక్షించడం సులువైన కార్యం. రొట్టెలైదు 2 చేపలను అద్భుతంగా పంచడం సులువైన కార్యము. రొట్టెలైదు 2 చేపలను అద్భుతంగా పంచడం సులువైన కార్యము. రొట్టెల తను త్రుంచబడి రక్తం చింది రక్షించడం సులువైన కార్యము. రొట్టెల తను త్రుంచబడి రక్తం చింది రక్షించటం సులువైన కార్యము. సులువైన కార్యము. నా యేసునకు సులువైన కార్యము. సులువైన కార్యం ఉమక్కదు లేసాన కార్యం. బలహీనుడైనా బలవంతుడైనా వెలనుల్లవన్ வெலனாதவன் யாராயிருந்தாலும் உதவிகள் செய்வது லேசான காரியம் உமக்கது லேசான காரியம். నా ప్రభువునకు సులువైన కార్యం. చేతులను జోడించి చివరి గుర్తు చెప్పి మనం ముగిస్తాం. మై బ్రదర్ విల్ సే ద ఫైనల్ టికెట్ అండ్ వీ విల్ హ్యావ్ ద ఫైనల్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. దుఃఖపూరితమైన యేసునాథను శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సో బిఫోర్ వి క్లోజ్, ముగించే మునుపు మా మూడవ అక్క ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూస్తుంటుంది. ఎవ్రీడే మై థర్డ్ సిస్టర్ వాచెస్ దిస్ ప్రోగ్రామ్. లాస్ట్ 4 days షీ వాస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ షీ ఆస్క్డ్ మీ, తమ్ముడు 3 గంటల ప్రార్థనలో నా ఇంకొక తమ్ముడు కనిపించట్లేదే అన్నది. అది ఎమర్జెన్సీగా చేయవలసినది, తప్పకుండా చేస్తానన్నాను. எஸ், என்னுடைய 3வது அக்கா, என்ன ஒரு தம்பி தான் இருக்கார், 3 மணி பிராயத்தில் இன்னொரு தம்பியை காணாமே என்று கேட்டார். అక్క, సహాయ అక్క, உங்களுடைய విరుపం నెరవేరిట్టు. అదొక అలాగే ప్రభుచితమైతే రేపు కానీ ఎల్లుండి కానీ నాతో పాటు ఇంకొక రికార్డింగ్లో ఉంటారు. ఇఫ్ గాడ్ విల్లింగ్, 1 more recording you will join and he is leaving tomorrow maybe. So we shall pray for his all the intentions along with yours. తల వంచి ప్రభు ఆశీర్వాదం పొందుకుందాం. సాహిత్య, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సాహిత్య, గాడ్ ఈస్ కాలింగ్ యూ అండ్ బ్లెస్సింగ్ యూ. మునగల అనే ఏదో ఒక పేరు కనిపిస్తుంది, మరి ఎందుకు తెలియదు, ఊరు పేరా మరి ఇంటి పేరా తెలియదు. అలాంటి ఒక పేరును ప్రభు ఉచ్చరిస్తూ దీవిస్తూ ఉన్నాడు. వేరే దేశంలో ఒక వ్యక్తికి వీసా ప్రాబ్లం వచ్చింది. ఇన్ అనదర్ కంట్రీ దర్ ఈజ్ సంబడి హూ ఇస్ హ్యావింగ్ వీసా ప్రాబ్లం. డోంట్ వరీ. వై ఆర్ యూ క్రయింగ్ లైక్ దాట్? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? విశ్వాసం ఉంచు. విశ్వసించే వారికి సమస్తం సాధ్యమని దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. గర్భసంచిలో సమస్య, ఆ గర్భం అది ఏమంటారు, యూట్రస్ను తీసేయాలని డాక్టర్ చెప్పారు. ఏముండదు, ఇన్ఫెక్షన్, దానికి ఒక మెడిసిన్ ఇస్తారు, దానితో నీకు పరిపూర్ణ ఆరోగ్యం కలుగును. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి స్వస్థత మహాసభలో పాల్గొన్న వాళ్ళందరికీ మేలులు చేసి త్వరలోనే సాక్ష్యం చెప్పే విధంగా దీవించునుగాక. An important announcement: on Sunday we will be having a special procession with the Blessed Sacrament because we are celebrating the feast of Corpus Christi. ఆదివారం నాడు మనము యేసు రక్త శరీర పండుగను కొనియాడుతున్నాం. కావున ఆదివారం రండి. ప్రదక్షిణ ఎప్పుడు జరగదు మీకు తెలుసు. ప్రదక్షిణ దివ్య సప్రసాదంతో హాల్ నిండా అలా తీసుకువెళ్తాం. మీరు ప్రార్థించే అవకాశం ఉంటుంది. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever. Amen. సులువైన కార్యము నా యేసునకు, సులువైన కార్యము. God bless you.